హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళొకసారి చదవమ్మా. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోకి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు బ్రతికిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా అందరూ రెండు చేతుల ఆకాశం వైపు తల్లి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక ప్రత్యేకమైన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రత్యేకమైన మాట ఏంటంటే, సమూయేలు బ్రతికిన దినములన్నిటను యెహోవా హస్తమంట ఫిలిష్తీయులకు విరోధముగా నిలబడిందంట అండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిష్తీయుల విషయంలో ఇశ్రాయేలు జనులు అనేక శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ ఫిలిష్తీయులు ఎవరు అనంటే దేవుని పిల్లల శత్రువులు. ఈ ఫిలిష్తీయుల లక్షణాలు ఏంటంటే, ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు ఇస్సాకుతో మాట్లాడతారు వాళ్ళు. ఏంటంటే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై నూరంతలుగా ఫలించబడ్డప్పుడు, దీవించబడ్డప్పుడు అంట ఈ ఫిలిష్తీయులందరూ వాళ్ళ మీద చూసి ఏం చేశారంట, ఇస్సాకును చూసి అసూయపడ్డారంట. ఫిలిష్తీయులు ఎటువంటి వారంటే అసూయపడేవారు. దేవుని బిడ్డలను చూసి తన పితరులు తవ్వించిన బావులను పూడిపించారు కొన్ని సందర్భాల్లో ఈ ఫిలిష్తీయులు. ఈ నీళ్లు ఉండటం వల్లే కదా వాళ్ళు ఏ కొదువ లేకుండా ఉంటుంది, ఈ బావులనే పొడిపిస్తే గోల ఉండదని చెప్పేసి పితరుల బావులను పొడిపించిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఈ ఫిలిష్తీయుల జీవితాల్లో, ఫిలిష్తీయుల లక్షణాల్లో వీళ్ళు అసూయపడతారు, పితరుల బావులను పూడుస్తారు, దేవుని బిడ్డల యొక్క సొమ్మును దోచుకుంటారు, దేవుని బిడ్డలను బానిసలుగా మార్చుకుంటున్నారు, దేవుని బిడ్డలను హతమారుస్తూ ఉన్నారు, దేవుని బిడ్డలకు క్షేమం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా వారిని తరిమి కొడుతూ ఉన్నారు. ఏకాటికి ఫిలిష్తీయులు ఎలా ఉన్నారంటే గర్వాంధులై జీవిస్తూ ఉన్నారు. ఈ ఫిలిష్తీయులంతా కూడా వీళ్ళ ఉద్దేశం ఒకటే, ఏ విధం చేతనైనా ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలి, ఇశ్రాయేలు ప్రజలను అంతం చేయాలి, వాళ్ళు హతమార్చాలి, వారు మన కింద బానిసలాగా బ్రతకాలి అనేదే ఈ శత్రువు అయిన ఫిలిష్తీయుల యొక్క ఆశ. దేవుని యొక్క వాక్యంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మనం ముందుకు వెళ్ళి కానీ చదివినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం కావచ్చు, ఇంకా ముందు చదివినట్లయితే దేవుని ప్రజలను అలానే ఇబ్బంది పెడుతున్నారు. ఆ రీతిగానే ఆ కోణంలోనే వారిని హింసిస్తున్నారు, బాధపడుతున్నారు, తరుముతూ ఉన్నారు, నష్టపరుస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, వారిని నెమ్మది లేకుండా చేస్తున్నారు, వారిని గందరగోళంలో పడేస్తున్నారు. ఏ కోశాన ఒక దగ్గర నిలకడగా లేకుండా వాడు ఏం చేస్తున్నాడంటే నెమ్మదిని దొంగలించే విధంగా వారి జీవితాల్లో అనేక రకాలైన శ్రమల పాలు చేయటకు ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేల్లో అనేక కార్యాలను పూనుకుంటూ ఉన్నారు. ఒక దినాన శత్రువును తరిమాడు, ఒక దినాన చంపిన వారు ఈ రోజున వారి చేతుల్లోనే ఏమైపోతున్నారు, కర్మబడిపోతున్నారండి. అయితే దేవుడి ఒక కాలం వచ్చింది. దేవుడు ఆ కాలంలో ఫిలిష్తీయులను తరుముతున్నాడంట. ఫిలిష్తీయుల గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని హస్తం దేవుని బిడ్డలకు ఎవడైతే శత్రువుగా లేపబడుతున్నాడో వానికి విరోధంగా నిలిచిందంట అండి. ఆమేన్, హల్లెలూయా. ఏ ఫిలిష్తీయులైతే ఇశ్రాయేలు జనులకు సమాధానం లేకుండా చేస్తున్నారో, ఏ ఫిలిష్తీయులైతే, ఏ శత్రువులైతే దేవుని బిడ్డలకు నెమ్మది లేకుండా చేస్తున్నారో, ఏ శత్రువులైతే దేవుని బిడ్డలను నాశనం చేయాలని చూస్తున్నారో, ఏ శత్రువులైతే దేవుని బిడ్డల కుటుంబాల్లో పాడు చేయాలని చూస్తున్నారో, ఇప్పుడు ఆ శత్రువులు ఏమైపోయారు తెలుసా? ఏమైపోయారట? అణచివేయబడ్డారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అణచివేయబడ్డారంట. అంతేకాదు దేవుని హస్తం వారికి వ్యతిరేకంగా, విరోధంగా నిలబడిందంట అండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
ఒకానొక వారిని చూసి భయపడ్డాడు. ఒకానొక రోజున వారు వస్తే మమ్మల్ని చంపేస్తా అని చెప్పేసి కృంగిపోయిన వారు, ఒకానొక రోజున వారు వస్తే వారి కింద మేము బానిసలుగా బ్రతకాలి అని ఆలోచించిన ఈ ఇజ్రాయేలు జనం ఇప్పుడు నెమ్మదిగా, క్షేమముగా, సమాధానంగా, సంతోషంగా జీవిస్తుందంట. ఏమైందయ్యా ఇశ్రాయేలు ప్రజలారా అని మాట్లాడితే, దేవుని హస్తం నా శత్రువుకి విరోధముగా నిలబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తం ఎవరికట? నా శత్రువుకి విరోధముగా నిలబడింది. నా పంటను పాడు చేసిన వాడు ఉన్నాడు చూసారా, నా పంటను పాడు చేసేవాడు, నా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నవాడు, నా కుటుంబంలో గందరగోళాన్ని సృష్టించడానికి వచ్చేవాడు చూసావా, వాడు అణిచివేయబడ్డాడు. దేవుడు వానికి ఏం చేశాడంట? తన హస్తాన్ని వ్యతిరేకంగా ఉంచాడంట. ఈ రోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి తెలుసా? అనేక రకాలైన శ్రమల గుండా మనం కూడా వెళ్తూ ఉన్నాం. ఫిలిస్తీయులు అనగా మనకు ఇజ్రాయేలు ప్రజలకు శత్రువులు అయితే, మనకు కూడా శత్రువులు లేకపోలే. ఎవరు మన శత్రువు? వాళ్ళ వైపు చూడమాకండి. హల్లెలూయా. శత్రువు ఎవరంటే దేవుని బిడ్డలే కొంతమందికి కదా, అవునా కదా? ఎమ్మటి కొంతమంది అడు చూస్తున్నారండి. హల్లెలూయా. నీ శత్రువు ఎవరు? నీ శత్రువు ఎవరంటే ఆమె నా శత్రువు, ఆయనే నా శత్రువు, వాడే నా పగవాడు, ఈడే నా పగోడు, ఈమె నా పగది. హల్లెలూయా, హల్లెలూయా అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు వారు శత్రువులుగా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యాలు సెలవిస్తుందండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పొరుగు వాడు కాదు నీ శత్రువు. నీకు డబ్బులు ఇవ్వాల్సిన ఎగ్గొట్టిన వాడు కాదు నీ శత్రువు. నిన్ను అవమానపరిచేవాడు కాదు నీ శత్రువు. లేకపోతే నిన్ను కొట్టినవాడు కాదు నీ శత్రువు. నీ శత్రువు ఎవడంటే ఆ క్రియలన్నిటికీ కారకుడు ఒకడు చూసావా, అపవాది నీ శత్రువు అండి. హల్లెలూయా. వాడు కానీ నీ జీవితంలోకి వచ్చాడా? వాడు కానీ నీ కుటుంబంలోకి వచ్చాడా? వాడు కానీ మీ సంఘంలోకి వచ్చాడా? వాడు కానీ నీ బ్రతుకులోకి వచ్చాడా? నీ బ్రతుకంతా గందరగోళమే, నీ జీవితం అంతా గందరగోళమే, నీ కుటుంబం అంతా గందరగోళమే. నువ్వు అనుభవిస్తున్న శ్రమలు, నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థనకి జవాబు రాకుండా, ఎందుకు నాకు జవాబు రావట్లే, ఎందుకు నాకు జవాబు రావట్లే, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టాలు అనుకుంటున్నావు కదా. శత్రువు నీలో ఉన్నాడు. ఎవరు? శత్రువు నీలో ఉన్నాడు. శత్రువు నీ కుటుంబాన్ని రాజ్యమేలుతూ ఉన్నాడు. శత్రువు వచ్చినంత కాలం ఇశ్రాయేలు ప్రజల్లో నెమ్మది లేదు. శత్రువు వచ్చినంత కాలం ఇశ్రాయేలు ప్రజల్లో గందరగోళం. శత్రువు అయిన అపవాది నీ కుటుంబంలో కానీ వస్తే, బైబిల్లో ఒక మాట ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్పేటప్పుడు, ఒకనంటే అపవిత్రాత్మ విడిచి బయటికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత అది అన్ని చోట్ల తిరుగుతూ ఉంది. ఎక్కడికి? నీరు లేని చోటు కోసం వెతికి 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 లాస్ట్కి అలిసిపోయి, ఎక్కడికి వెళ్ళినా నీరే కనపడుతున్నాయి కదా అని చెప్పి మరలా తిరిగి ఎక్కడికి వచ్చింది? ఏ ఇంటినైతే విడిచిపెట్టిందో ఆ ఇంటి దగ్గరికే మరలా వచ్చి తొంగి చూసిందంట. ఎవరు? ఎవరు చెప్పండి? మాట్లాడరండి. ఎవరు? అపవాది కదా. ఎవరిని చూసిందంట? ఇంట్లో చూసిందంట. చూసేసరికి ఇల్లు మంచిగా పేర్చి అమర్చి ముగ్గేసి ఊడ్చి, మళ్ళీ ఎన్ని దయాలంట? 7 దయాలు. ఒకటొస్తే దీనికి సరిపోదేమో ఆ ఇంటికి. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది తంత్రాలు ఎట్లా ఉంటాయి చెప్తున్నా. ఒకటొస్తే వీడు ఇంకా కాస్త కోలుకుంటాడేమో అని చెప్పి దానికంటే మరి 7 దయాలు పట్టుకొని వచ్చి ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఆ ఇంట్లో కాపురం పెట్టినాడు. ఆ ఇంట్లో కాపురం పెట్టిన తర్వాత వాడి మొదటి స్థితి కంటే కడపడి స్థితి అంట మరీ ఘోరం అయిపోయిందంట. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? ఫిలిస్తీయుడు అంటే ఈ లోకంలో క్రైస్తవులుగా, ఆత్మీయ ఇజ్రాయేలుగా పిలువబడుతున్న మనము, మన పొరుగువాడు కాదు, శత్రువు. శత్రువు అయిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ కుటుంబంలో చొరబడి నీ మొదటి స్థితి కంటే కూడా నీ కడపడి స్థితి మరి దారుణంగా మార్చడమే వాడి ఉద్దేశం. వాడు కానీ వచ్చాడా నీ బ్రతుకు ఏమైపోతుంది? అతకైపోతుంది.
కాస్త కూస్తో లేచి నిలబడతా ఉన్నావా, ఆ నిలబడేవాడు కాస్త కూలిపోతావు, కుప్ప కూలిపోతావు. ఎందుకనంటే శత్రువు కాపురం ఉండే స్థలంగా నీ ఇల్లు మారిపోతే అది గందరగోళంతో కూడుకుంటుంది. శత్రువు కాపురం ఉండే స్థలంగా నీ ఇల్లు ఉంటే అందులో దుఃఖం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, కష్టం ఉంటుంది, అనేక రకాల సమస్యలు, శ్రమలు, అనేక రకాల శోధనల గుండా నీవు బ్రతకాల్సి వస్తుంది. అందుకోసమే దేవుని వాక్యంలో రాయబడింది ఏమంటే యెహోవా హస్తము శత్రువుకి విరోధంగా నిలబడాలంట. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి నిలబడాలంట? శత్రువుకి విరోధంగా నిలబడాలంట. నీ పక్కన ఉన్న చెప్పండి, ఇప్పుడు నా ఆలోపల నా చెమట దోడ్చుకుంటా కానీ చెప్పండి, ఇవ్వండి రా, సెకండ్ ఇవ్వండి. ఏమని చెప్తారు? నువ్వే నా శత్రువు అని చెప్తారా? నేను పైకి అంటున్నా కానీ నా హృదయంలో ఉన్న శత్రువు నువ్వే అని అన్న మాకు. హల్లెలూయా. చెప్పండి. నా కుటుంబాన్ని పాడు చేయడానికి వచ్చిన శత్రువు అనగా అపవాది రాకుండా, పాడు చేయకుండా, నా సరిహద్దుల్లో సంచరించకుండా, నాకు నెమ్మది కలగజేయకుండా చేయబోతున్న సాతాను గాడిని నా దేవుడు అణిచి యెహోవా హస్తము వానికి వ్యతిరేకంగా నా ముందు నిలబడింది, నా ఇంటి ముందు నిలబడింది, నా సంఘం ముందు నిలబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎవరు నిలబడ్డారు నీ ఇంటి ముందు? అవతల నుంచి యువతలకి వెళ్ళిన కత్తి బొమ్మ ఉన్న దిష్టి బొమ్మ ఆడుంటే ఇంటికే దిష్టి తగలదంట. ఎవడుంటే చెప్పాలి, ఎవడుంటే? మన విశ్వాసులు కూడా అలాంటి వాళ్ళు లేకపోలే. కాబట్టి అయ్యగారులు వచ్చినప్పుడు మాత్రమే దాని ముందు ఏదో కటనో లేకపోతే ఫ్లెక్సీనో వేస్తున్నారు. అటు పోతే చాలు ఎంత పెద్ద దిష్టి బొమ్మ, వాడు అక్కడి నుంచి ఈ బుగ్గ నుంచి ఆ బుగ్గకి కత్తి పెట్టుండి ఆ నిమ్మకాయ ఈ నిమ్మకాయ పెట్టు, వాడి వల్ల దిష్టి పోయిద్దా? ఆడి వల్ల శత్రువు నీ ఇంట్లోకి రాకుంటున్నా? హల్లెలూయా. నేను చెప్తా, వాడి ఫోటో కంటే అట్లా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ ఫోటో పెట్టుకుంటే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు పైకి, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికి శత్రువు రాకుండా ఉండాలి, నీ సరిహద్దులో నెమ్మది కలగాలని ఆశపడే నీవు బొమ్మల ద్వారా నీ కుటుంబానికి కాపుదల రాదు, నెమ్మది రాదు. నీ కుటుంబం ముందు ఎవరు ఉండాలంటే యెహోవా హస్తము. ఆమేన్. ఆ హస్తము శత్రువులకు వ్యతిరేకంగా నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీటికి, నీ దుఃఖానికి, నీ శాపానికి, నీ పాపానికి కారణమవుతూ నీలో నిన్ను కృంగదీస్తున్న హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారా? నాకు పోయింది అనుకో, ఏమి లేదు. చెప్పండి హల్లెలూయా. గట్టిగా అల్లి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పాడు చేయడానికి వచ్చిన శత్రువుని ప్రభు ఏం చేయబోతున్నాడు తెలుసా? అణిచివేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ రోగం నిన్ను పాడు చేస్తుందా అమ్మా? నీ రోగం నిన్ను పాడు చేస్తుందా? ఇప్పుడు చెప్పు, నా దేవుని హస్తము నిన్ను అణిచివేస్తుంది. ఆమేన్. నీ అప్పులు నిన్ను పాడు చేస్తున్నాయా? అప్పులతో చెప్పు, నా దేవుడు నిన్ను అణిచివేయబోతున్నాడు. ఆమేన్. నీ త్రాగుడు నిన్ను నాశనం చేయడానికి ఉందా? నా దేవుడు ఈ త్రాగుడు అనే వ్యసనముని అణిచివేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని హస్తము ముందుందంట, వ్యతిరేకంగా వాళ్ళకి నిలబడిందంట. ఇశ్రాయేలు సరిహద్దుల్లో దేవుడు సమాధానాన్ని ఉంచాడంట, శత్రువును అణిచివేశాడంట, శత్రు భయం లేకుండా నెమ్మదిగా బ్రతుకుతున్నారట. దేవుడు ఓ పరిపూర్ణమైన శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని వారి యొక్క గృహాల్లో, కుటుంబాల్లో ప్రభు అనుగ్రహించాడంట. ముందు చూసిన వారి యొక్క ఆ యొక్క శ్రమని మరలా చూడకుండా రానున్న రోజులన్నీ కూడా నెమ్మదిగా బ్రతుకుతున్నారంట ఈ ఇశ్రాయేలు ప్రజలు. ఇంతకీ వీరు ఏం చేశారు? శత్రువుల చేతుల్లో చితికిపోతూ, కృంగిపోతూ, బాధపడుతున్న వీరిని దేవుడు హఠాత్తుగా విడిపించి శత్రువులు అణిచి దేవుని హస్తాన్ని వారికి వ్యతిరేకంగా నిలిపిందని బైబిల్ చెప్తుంది. ఏం జరిగింది అని అక్కడ రాయబడి ఉందంటే, సమూయేలు బ్రతికిన దినములన్నిట ఏం చేశాడంట? యెహోవా హస్తము శత్రువుకి
విరోధంగానే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎవడైనా భక్తి, ఎవరిదైనా ఏం జరిగిందయ్యా, మీలో ఎవడైనా బాగా కానికిచ్చాడా, మీలో ఎవడైనా బాగా పాటలు పాడుతున్నారా, లేదా మీ గుంపులో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయంటే లేదు లేదు లేదు. సమయాలు ఉన్నంత కాలం మేము నివసిస్తున్నాం ఆ ప్రాంతాల్లో దేవుడు సమాధానాన్ని అనుగ్రహించినాడు. ఆమేన్, హల్లెలూయా. సమయాలు ఉన్నంత కాలం శత్రువు అణిచివేయబడ్డాడు. ఆమేన్. సమయాలు ఉన్నంత కాలం మా సరిహద్దులోకి శత్రువు రావడానికి కూడా గడగడలాడిపోయాడు. ఆ సమయాల ద్వారానే దేవుని హస్తం ఆ శత్రువులకు వ్యతిరేకంగా ముందున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంతటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నది ఎవరు 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 చెప్పండి, ఎవరు చెప్పాలండి? అందరూ ఊపుతూనే ఉన్నారు. పాడవాడిని ఒక పాట, హల్లెలూయా, హల్లెలూయా. మంచి పాట పాడామనుకోండి, ఈ ఊపే కాస్త ఇక తలకాయలు ఊపుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యన ఒక ఆమె పాట పాడుతూ ఉంటే తలకాయ ఊపుతా ఉంది. ఇలా 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 ఊపి అంతా అడ్డం పడిపోయింది. మాకు అర్థం కావట్లే, మాకేం అర్థం కావట్లేదు. ఈయన అట్లా అడ్డం పడిపోయింది, చచ్చిపోయిందా లేకపోతే ఇట్టే ఊపి మంచి ఊపి ఎంతసేపు ఊపుతారు అట్లా? మరి అది నాకు అర్థం కాదు. మనం పరిశుద్ధాత్మ కంచపరిచే వాళ్ళని కాదు, కానీ అది వాళ్ళకి వాళ్ళ మీద దేవుని ఆత్మ వచ్చిందనే ఆట ఉంది. ఆత్మ వస్తే వచ్చిన తల్లి మమ్మల్ని భయపెట్టే విధంగా రా మాకు. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయాలు ఉన్నప్పుడు వారి సరిహద్దులంతా కూడా నెమ్మలపరచబడింది. సమయాలు ఉన్నప్పుడు వారి కుటుంబంలో, వారి జీవితాల్లో, వారి సమాజంలో, ఇశ్రాయేలు రాజ్యంలో దేవుడు నెమ్మదిని కలిగించాడంట. సమయాలు ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉంటే, అదే సమయాలు ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? ఆడొకడు సమయాలు ఉన్నాడు. ఏంటి మన సమయాలు? ఇద్దరు ఫ్రెండ్స్గా ఎలిసిన పేరు పెట్టండి, సమయాలు దానియాలు అండి. హల్లెలూయా. సమయాలు రాలేదు, దానియాలు రాలేదు. నేను ఈ సమయాల గురించి చెప్పట్లేదు కానీ, లేదా బైబిల్లో ఉన్న సమయాలు పట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్నామని చెప్పట్లేదు కానీ, ఈ రోజున శరీర సంబంధంగా సమయాలు లేకపోవచ్చు, కానీ సమయాలు కలిగి ఉన్న అనుభవాలు కానీ నీవు నీ కుటుంబంలో, నీ సంఘంలో కలిగి ఉంటే ఖచ్చితంగా నీ శత్రువుకు దేవుని హస్తం వ్యతిరేకంగా నిలబడుతుంది. ఆమేన్. నీ సరిహద్దుల్లో దేవుని సమాధానాన్ని నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? సరిహద్దుల్లో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, శత్రువును అణిచివేస్తాడు, నెమ్మది కలుగుతుంది, ఉన్నతమైన స్థితిని ప్రభు అనుగ్రహిస్తాడు, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన అనుకోని రీతిలో, నువ్వు ఊహించని రీతిలో ఆయన గొప్ప కార్యాన్ని జీవితంలో కలిగించబోతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే సమయాలు కలిగి ఉన్న లక్షణాలు, అనుభవాలు నీవు, నీ కుటుంబంలో ఉన్నవారు కలిగినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదానికి నువ్వు వారసుడిగా మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు నీ యొక్క పని లేదా శత్రువు నీ కలిగిస్తున్న ఆశీర్వాదానికి అడ్డుపడితే, ఈ రోజున సమయాలు కానీ నీ కుటుంబంలో ఉంటే అగో అణిచివేస్తాడు దేవుడు ఆ శత్రువుని. ఆమేన్. నీ ఆశీర్వాదానికి అడ్డుపడుతున్న ఆ శత్రువు అణిచివేస్తాడు. హల్లెలూయా. ఇంతకీ ఆయనలో ఉన్న అనుభవం ఏంటో చాలా ఉన్నాయి, కానీ 1-2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తానండి. హల్లెలూయా. ఏంటి బైబిల్లో? అదే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో, సమూయేలుగా రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం చేయండి ఒకసారి. 3వ అధ్యాయం. చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక్క మాట 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములోనంట పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చాలా హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు లాంటి అనుభవాలు ఉన్నప్పుడు నిన్ను నాశనం చేయాలి, అసమాధాన పరచాలని శత్రువులు దేవుడు అణిచివేస్తాడు. ఎందుకనంటే
సమూయేలు లాంటి అనుభవాలు కలిగి ఉన్నప్పుడు దేవుని హస్తం శత్రువుకు వ్యతిరేకంగా నిలబడుతుంది. సమూయేలు అనుభవం ఏంటంటే, చిన్నతనంలోనే తల్లి సేవకు అప్పగించింది సమూయేలుని. అతడు దేవుని కొరకు ఏర్పరచబడ్డవాడుగా తల్లి తీర్మానం చేసుకుంది. తీసుకొని వచ్చి పాలు మరిచిన తర్వాత తీసుకొని వచ్చి ఎక్కడ వదిలిపెట్టిపోయింది? దేవుని మందిరంలో వదిలి తను వెళ్ళిపోయింది. ఈ రోజున మన పిల్లలు ఉంటారా? మనం ఎక్కడుంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, అవునా కదా? మనం ఎక్కడుంటే వాళ్ళు బయట ఆడతారు. కానీ ఆ తల్లి ఏం చెప్పిందో, ఆ పాలు మరిచిన తర్వాత ఆ వయసులో అతనికి ఏం అర్థమైందో, ఆ లేత వయసులో దేవుని మందిరంకి వచ్చిండు. వచ్చి అతను ఎక్కడ నివాసం ఏర్పరచుకున్నాడో తెలుసా? దేవుని మందసం ఉన్న మందిరంలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు అంటండి. దీపం ఆరిపోకముందే ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం మీద దీపం వెలుగుతూ ఉంది. ఆ దీపం ఆరిపోకముందే సమూయేలు వచ్చాడు. దేవుని మందసం ఉంది, ఆ మందసం దగ్గర సాప వేసుకున్నాడు. సాప అనుకోవాలి మనం. ఇక అక్కడ దుప్పటేసుకున్నాడు, అక్కడ పడుకున్నాడు, నిద్రపోతా ఉన్నాడు. దేవుని స్వరం మాట్లాడుతూ ఉంది, సమూయేలు సమూయేలు పిలుస్తున్నాడు అనుకుంటున్నారు. ఎవరు పిలుస్తున్నాడు అనుకుంటున్నాడు? తన యొక్క యాజకుడు పిలుస్తున్నాడేమో అనుకున్నాడు. నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో తెలుసా? సమూయేలు, నువ్వు ఇంతగానో దీవించబడడానికి గల కారణం ఏంటి? నీవున్న స్థానంలో, నీవున్న స్థలంలో, నువ్వున్న రాజ్యంలో, నువ్వున్న కుటుంబంలో దేవుడు వారికి ఉన్న శత్రువుకు వ్యతిరేకంగా తన హస్తం నిలబట్టమైంది. నీవున్న సరిహద్దుల్లో దేవుడు సమాధానం కలిగించడానికి గల కారణం ఏంటంటే, నా నివాసం ఎక్కడో తెలుసా? దేవుని స్వరం వినబడుతున్న ఆ స్థలములో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది రకరకాలైన చోట నివాసాలు ఏర్పరచుకుంటున్నారు, లేకపోలే కదా. ఎక్కడ అంటే వారికి ఏంటంట, నచ్చిన స్థానంలో చేసుకుంటుంటే, యెహోవా నేను కోరిన స్థానం ఇదే అని చెప్పిన ఆ స్థలమందు ఎవరు ఏర్పరచుకున్నారు? సమూయేలు తన గుడారం లేదా తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు, పడుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఏముంది అని అంటే, మందసం ఉంది. ఆ మందసం అంటే మామూలు బలిపీఠం అనుకుంటున్నారా? ఆ మందసంలో కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి. చిగురించిన ఆహారం చేతికర్ర ఉంది, ఇంకా నిబంధన పలకలు ఉన్నాయి, మన్నా గల ఆ పాత్ర, బంగారు పాత్ర అందులో ఉంది. అవి ఉన్న చోట ఎక్కడుంటున్నాడు? ఎవరుంటున్నారు? సమూయేలు నువ్వు ఎక్కడున్నావు అంటే, మన్నా ఉన్న ఆ పాత్ర ఉంది చూసా, మనసు పక్కనున్నా. ఎక్కడున్నావు నువ్వు అనంటే, చిగురించిన ఆహారం చేతికర్ర దాచిపడిన ఆ మందసం దగ్గరలోనే ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు అనంటే, అదిగో దేవుడిచ్చిన ఆజ్ఞల దగ్గరనే నువ్వు ఎక్కడే పడుకొని ఉన్నావు కదా. దేవుని మహిమ ఆ స్థలంపై దిగి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాలనుకుంటే యాజకుడితో మాట్లాడాలి. యాజకుడితో డైరెక్ట్గా మాట్లాడటం అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారు తెలుసా? నేను డైరెక్ట్గా నీతో ఎట్లా మాట్లాడుతున్నా అంటే, ఇదిగో ఈ మందసం మీదకి నా మహిమ దిగి వచ్చి ఇక్కడి నుంచే నేను ఇశ్రాయేల్ యొక్క మంచి గురించి, చెడు గురించి నేను నీకు నేర్పించబోతా యాజకులారా అని మోషేకి ఆ రోజు చెప్పాడు కదా దేవుడు. ఇప్పుడు ఎక్కడున్నాడంట? మందిరం అంటే మనందరికీ చాలా కష్టం కదా. దేవుని మందిరం అంటే మనకందరికి చాలా బరువు. కాస్త గంట సేపు వచ్చిన ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటాం. మనకు భారంగా ఉంటుంది. కాసేపు ఫ్యాన్ లేకపోతే ఉడికి కాసేపు ఎండ కొడితే చచ్చిపోతారా మనుషులు? ఎప్పుడు చచ్చిపోతారండి? పిల్లగాళ్ళంతా పోస్టులు వేసి నిన్న ఎండకు పోయి మొన్న పోయి పిల్లగాళ్ళ మొహాలు కాకులు అయినట్టు అయిపోయినాయి ఒక్కొక్కరి. హల్లెలూయా, హల్లెలూయా. నిజం, అర్థం కావట్లే. దేవుని కొరకు తిరిగేవాడు ఒకడైతే
దేవుని మందిరంలో అబ్బో ఉపవాసం అని చెప్పేసి ఉడకపోసం చెప్పి ఫ్యాన్లు, చేతి ఫ్యాన్లు మనకి. అయ్యారు ఎంతసేపు అయ్యారు, దేవుని స్వరం నీకు వినపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ దిగవచ్చు స్థానమును కోరుకున్న దావీదు దేశాన్ని పరిపాలించే రాజుగా, ఆ దేశానికి దీపం వంటి వాడిగా దేవుడు మార్చాడు. దేవుని మందిరాన్ని కోరుకున్న ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడ్డారు. దేవుని మందసం దగ్గర నివాసముల సమయాలు ఆ దేశము సరిహద్దులో నెమ్మదికి కారణమైతే, నీవు మాత్రం దేవుని మందిరాన్ని నుంచి ఎప్పుడు బయటికి పోదామా, ఎప్పుడు వదిలిపెడతారా, వామ్మో యూపీ అయింది, ఈ అయ్యగారు అయింది, ఈ పాస్టర్ అయింది, ఈ గోలైందని నీవు ఇలా ఆలోచిస్తూ ఉంటే, సమూయేలు అలా లేడు సహోదరి, సమూయేలు అలా లేడు. సమూయేలు అందుకనే ప్రత్యేకంగా దీవించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు అంటాడు, నా దేవుని మందిరమును చూడవాలని ఆశ నన్ను ఏం చేస్తుంది, ఏం చేస్తుందంట, అనేక రకాల మాటలు ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటల్లో. చిరకాలం ఆయన మందిరంలో నివాసం చేయాలి, చిరకాలం ఆయన మందిరంలో ఉండాలి. ఇంకా దేవుని ఇల్లుని గురించి నాకు ఆశ కలిగి ఉన్నాను. నేను దేవుని మందిరంలో జనులు నాతో పోవాలన్నప్పుడు ఎంతో సంతోషపడుతున్నాను, పరిగెత్తుతున్నాను అంటే, ఈ రోజున దేవుని మందిరంలో కాస్త లేట్ అయితే మనంత విఐపీస్ ఎవరు ఉండరండి. దేవుని కాకపోతే గబగబ పరిగెత్తా ఉంటారు కొంతమంది. హల్లెలూయా. దేవుని మందిరం గురించి నువ్వేమనుకుంటున్నావు? దేవుని మందిరంలో ఏడ్చిన హన్నాకి దేవుడు సమయంలో అనుగ్రహించాడు. తెలుసా నీకు ఆ విషయం? దేవుని మందిరంలో ఏడుస్తున్న హిజ్కియా రోగం బాగుపడి ఆయుష్ను పెంచాడు. ఆయుష్ నీకు తెలుసా? దేవుని మందిరంలో ఏడుస్తూ కన్నీరు కారుస్తున్న దావీదు పాపం అంతా తొలగిపోయి నిశ్చయంగా మరలా పరిశుద్ధుడిగా దేవుడు మార్చాడు. ఆ విషయం నీకు తెలుసా? దేవుని మందిరంలో ఓ ప్రత్యేకత ఉంది. అబ్రహాము నిలబడ్డాడు దేవుని సన్నిధిలో, తన యొక్క సహోదరుని యొక్క శత్రువులను హతమార్చడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విషయం నీకు తెలుసా? తన యొక్క కుటుంబాన్ని కాపాడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఆ దేవుని మందిరాన్ని కాదనుకొని ఇష్టానుసారంగా నువ్వు కోరుకునే స్థానం ఏంటి? నువ్వు కోరుకునే స్థానం ఏంటి? దేవుని స్వరం వినబడుతుంది ఇక్కడ, దేవుని మహిమ ఇక్కడ బయలుపరచబడుతుంది, ఆత్మ సంచరణ జరుగుతూ ఉంది, దేవుడి నడిపింపు ఇక్కడ ఉంది, యెహోవా అగ్ని, దేవుని యొక్క అగ్ని ఇక్కడ సంచరిస్తూ ఉంది. బైబిల్లో రాయబడింది, ఆయన వస్త్రపు చెంగంట దేవాలయం అంతా కూడా కప్పబడి ఉందంట. అంటే నువ్వు ఎక్కడున్నట్టు అర్థం? ఎక్కడున్నట్టు అర్థం? రేకుల కింద ఉన్నావా అమ్మా? రేకుల కింద ఉన్నావా? అర్జెంటుగా పోయి ఏసీ ఎంత 20, 14, 15? కానీ ఆ రోజుల్లో ఏసీలు లేవు. ఆ రోజుల్లో దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందసం మాత్రమే తెలుసండి. ఎందుకో తెలుసా? అక్కడి నుంచి దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. ఈ మందిరంలో దేవునితో మాట్లాడతాడు. దేవుని మహిమ ఇక్కడ బయలుపరచబడుతుంది. కాబట్టి నీవు నివాస స్థలాన్ని ఎక్కడో ఏర్పరచుకోవడం కాదు. అంటే ఇక్కడే ఎప్పుడు ఉండాలని నేను కోరుకోవట్లేదు కానండి, నీవు ఈ మందిరంలో ఉన్న అనుభవాలు, మందిరానికి సంబంధించిన అనుభవాల్లో ఎక్కువ ఆశ కలిగి అందులో నువ్వు జీవించువాడివై ఉండాలి. ఆమేన్. నువ్వు ప్రేమిస్తూ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని మందిరంలో నిన్ను గడుపుకోవడానికి, నీ కుటుంబాన్ని ఉంచుకోవడానికి నీవు ఇష్టపడే వ్యక్తిపై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, దేవుని మందసంలో ఆయన దేవుని మందిరంలో ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, 3వ వచనం మొదటి మాట్లాడుతుంది, బాలుడైన సమూయేలట ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడంట? చెప్పాలి, ఏంటి? పరిచర్య చేస్తున్నాడంట. ఈ రోజున పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారా? పరిచర్య చేపించుకునే వాళ్ళు ఉన్నారా? ఏమండి? పరిచర్య చేసే వాళ్ళు ఉంటున్నారా? పరిచర్య చేపించుకునే వాళ్ళు ఉంటున్నారా? దేవుని పని అంటే మనకి ఎంత నిర్లక్ష్యమో, ఎంత ఆసక్తో కదా. ఆసక్తి నిర్లక్ష్యమా? అమ్మాయి కాస్త ఈ పని చేస్తావా దేవుని మందిరం అంటే, నేనా? అది లేదా? నేను గుర్తొచ్చినా? ఇప్పుడు నేను గుర్తొచ్చినా? బైబిల్లో ఒక మాట రాయబడింది పత్రికలో, ఏమని? మీరు ఏది చేసినను ఎవరికి చేసినట్టంట? ప్రభువుకు చేసినట్టునే
మీరు చేయడని దేవుని వాక్యాలు రాయబడి ఉంది. నువ్వు ఇక్కడ పట్టాలు ఎత్తుతావా? ఎవరి కోసం ఎత్తుతున్నావు? దేవుని పని. నువ్వు ఇక్కడ అంట్లు తోముతావా? దేవుని పని. మొన్న కాస్త వృద్ధురాలు ఒక తల్లి ఆమె ఒక మాట అన్నది, ఏందమ్మా చర్చికి రావట్లేదు ఏందమ్మా అంటే, నన్ను లెక్క చేయట్లేదు కానీ అంటున్నాను. ఆమె ఏమన్నది? నన్ను లెక్క చేయట్లేదు అని అన్నది. నేను ఏమి లెక్క చేయాలి? నీకు సన్మానం చేయాలా, సాలవ కప్పి దండ చేయాలి నీకు? నన్ను లెక్క చేయట్లేదే గారు, ఇంతే, నన్ను లెక్క చేయట్లేదు అండి అన్నది. మరి ఏం చేద్దామంటావు చెప్పమనంటే, నన్ను లెక్క చేసే చర్చికే పోతలేనన్ను. సరే పోలే అని చెప్పిన. హల్లెలూయా. మరి ఏం చేస్తావు? నేను లెక్క చేయాల్సింది ఎవరు? నీ పరిచర్యను చూసి, నువ్వు చేస్తున్న పనులు చూసి ఎవరు నీకు బహుమానం ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? దేవుడి ఇవ్వాలా, మనుషులు ఇవ్వరా? చెప్పాలి. దేవుని ఎదుట, ఏలి ఎదుట పరిచర్య చేసిన సమయాలేమో అందరికి దేవునికరంగా మార్చబడితే, మనం మాత్రం పరిచర్య ఉంది అని అంటే పరిచర్య దాటిన తర్వాత వస్తాం. అప్పటిదాకా రామ్. ఆ మధ్యన ఒక ఆమె ఇక్కడ కూర్చుందండి, నేను లోనికి వచ్చాను, ఆమె పట్టలేరా అప్పటిదాకానేమో ఎప్పుడు అయ్యగారు వస్తాడా బయటికి కూర్చొని ఎంతసేపు సోది పెడదామా అనుకొని కూర్చుంది. నేను రాగానే నాకు సోది పెట్టడం ఇష్టం లేక, ఎందుకు ఆ వ్యవహారాలు ఈ వ్యవహారాలు ఇష్టం ఎందుకు మనకెందుకులే అని చెప్పేసి నేను రాగానే, అమ్మ కాస్త మీటింగ్ జరిగింది కదా, పట్టా అయిన తర్వాత మాట్లాడతా అని చెప్పాను. నేను మళ్ళీ వస్తలే అయ్యగారు అని చెప్పి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. అంటే పని అంటేనేమో అంత మాత్రాన్ని దూరం ఉండే ఈరు దేవుని పనిలో నువ్వు పాలుభాగస్తుడు కావా? దేవుని పనిలో నువ్వు పరిచర్యలో పాలుభాగస్తురాలు కావా? నీ వల్ల కాదా? దేవుని పని, నీకు అప్పగించిన పని నువ్వు యథార్థంగా కొనసాగించడంలో అనేక ధోరణిలో అనేక అడ్డంకాలు వచ్చినంత మాత్రాన ఈ పరిచర్య నాకు అవసరం లేదులే అని అనుకుంటున్నావా? ఈ పరిచర్య నాకు వద్దులే అని అనుకుంటున్నావా? కాదు కాదు కాదు. దేవుడు నీ పరిచర్యను చూస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నువ్వు చేసే పనిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ పని ఖచ్చితంగా నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఒక రోజున ఆశీర్వదిస్తాడు. సమూయేలుకున్న అనుభవం ఏంటో తెలుసా? ఆ చిన్న వయసులో పట్టాలేస్తా ఉన్నారండి. ఆ చిన్న వయసులో పరిచర్యకు సహకరిస్తా ఉన్నాడు. ఈ రోజున పరిచర్యకు సహకరించే సంఘం మనలో ఉందా? మనలో ఉన్నారా? సేవకుడికి సహకరించే వాళ్ళు ఉన్నారా? సంఘానికి సహకరించే వారు ఉన్నారా? ఒక కార్యక్రమం చేపడదామంటే సహకరించేవారు ఎంతమంది ఉన్నారు? అందరు ఆర్డర్లు వేసేవాళ్ళే. అర్థమవుతుందా? అందరు పని చెప్పేవాళ్ళు కానీ పని చేసేవాళ్ళు ఎవరు? హల్లెలూయా. ఏదో శాస్త్రం ఉంటుంది చూసారా, చిన్నప్పుడు ఇంగ్లీషు బుక్లో చదువుకున్నాం. పిల్లికి గంటవాడు కాడతాడు, ఎలకలన్నీ మీటింగ్ పెట్టినాయంట. ఏమండి? ఎలకలన్నీ మీటింగ్ పెట్టినాడు, పిల్లికి గంటవాడు కాడతారు. నేను పోయినా నేను దాస్తా, నేను పోయినా నేను దాస్తా, నాకు సమయం లేదు, నాకు సమయం లేదు, నాకు సమయం లేదు. మరి దేవుని పని ఎట్లా జరిగింది? పని చేసేవాడు చూసావా, వాడు సమయంలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పని మన ముందుంది. ఆమేన్. మీటింగ్స్ కొరకు ఎంతమంది పని చేస్తారో దేవుడు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరం కట్టే విషయాలు ఎంతమంది పని చేస్తారో చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యక్రమంలో పాలుగా పాల్గొనే వారిని ఎంతమంది ఉన్నారో మనం చూద్దాం. ఆమేన్. పరిచర్య చేసే అనుభవం ఉందండి సమూయేలుకి. నీకుందా పరిచర్య చేసే అనుభవం? చెప్పి రావాలి, నేను ఈ పని చేస్తా అని చెప్పి రావాలి. గుట్ట మీద పిల్లలు మొన్న కృపాకరు, అభి వాళ్ళందరూ ఆనందకు అందరూ చేశారు తెలుసా? ఫోన్ చేసి మరి అన్న మేము వస్తున్నాం కానీ ఏదన్నా పని ఉంటే చెప్పండి అన్న అని చెప్పి పోస్టర్లకు వచ్చారండి. కూర్చుని దాకా మనల్ని అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు. రామన్న అయితే, ఇంకెవరు, సురేష్ అన్న, జగన్ అన్న, సేవకులు, పిల్లలు, మాతో పాటు ఇంకొక టీం కూడా తయారైంది పోస్టర్ వేయడానికి. పాపం వాళ్ళ దాంట్లో మగవాళ్ళు లేరు, అందరూ ఆడోళ్ళే ఉన్నారు. ఆడోళ్ళందరూ కలిసి ఆటోలో వెళ్ళి పోస్టర్లు ఎత్తున్నారంటే, మరి కొన్ని సంఘాల్లో ఆడోళ్ళందరూ కలిసి పంచాయతీకి వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలారా జాగ్రత్త. మన సంఘం మంచి సంఘం లేండి, అట్లాంటి ఇంతవరకు చేయలేదు. మీరు వెళ్ళరా పనికి? దేవుని పరిచర్లో మీరు అప్పుడెప్పుడో బాగా చేసినండి. ఎప్పుడమ్మా నువ్వు చేసింది? ఎప్పుడు? అప్పుడు ఎవడు చూసిండు? నీ పేరే నువ్వు అనుకోవటమే. అప్పటి నుంచి మేము ఉన్నాగా, నువ్వు చేసినవో లేదో నాకు తెలియదా? సేవకులు తెలియదా? హల్లెలూయా. దేవుని పరిచర్య చేసే అనుభవం నీకు రావాలి. ఆమేన్.
దేవుని పరిచయం చేసే ఆ గుణం నీకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను రోజు తెల్లవారుజామునే రోజు గమనిస్తూ ఉన్నాను. అక్క వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. మన పుష్పలక్క, లక్ష్మక్క అందరూ ఉన్నారు. ఒక 5-6 వస్తారు, ప్రార్థన చేస్తారు. అక్కడి నుంచి శుభ్రంగా మాతో చర్చ్ అంతా ఊకి గిన్నెలు ఏం పెట్టినా పొద్దున నిన్న చూశానండి, మొత్తం చాలా బకెట్లు పెట్టున్నాయి అక్కడ. ఏది గమ్మ బకెట్లు మొత్తం కడిగిపోయారు వాళ్ళు. నేను కిటికీలో చూస్తా ఉన్నా. ఇంకేం చేస్తారు, ఇంకేమో కడిగి 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 పాపం వాళ్ళకి ఎంత పొద్దునట్టే కదా. అది ఒక్కరోజు అనుకుంటున్నారా? ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళు పని చేస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. దేవుడి విషయంలో మీరు చేసే పని ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువు నేను చూస్తూ ఉంటాడు. ఆమేన్. పరిచర్య చేసే అనుభవం నీకు ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి సమూయేలు అనుభవాలు. ప్రార్థించాడు తన ప్రజల నిమిత్తమై. సమూయేలు పాపాన్ని ఖండించాడు. సమూయేలు చాలా మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక సమూయేలు ఉన్న చోట శత్రువుకి తావు లేదు, అవకాశం లేదు. సరిహద్దుల్లో దేవుడు నెమ్మదినిచ్చాడు. ఇదిగో నీ శత్రువును తరమటం కోసం, నీ శత్రువు అణిగిపోవడం కోసం, నీ శత్రువు పతనం కావడం కోసం నువ్వు ఒక సమూయేలులాగా నీ కుటుంబంలో మారాలి. ఆమేన్. నా కుటుంబంలో ఏమి ఆశీర్వాదం లేదు, ఎంత సంపాదించిన రంధ్రంలో సంచిలో వేసినట్టుగా అయిపోతుంది. మా బతుకులు బాగుపడేది ఎప్పుడు, మేము నిలబడేది ఎప్పుడు, మేము సరి చేయబడేది ఎప్పుడు, మేము చక్కగా ఉండేది ఎప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు సమూయేలులాగా మారినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువు నిన్ను ఒక సమూయేలు వలె మార్చును గాక. అందరూ మోకరి